అందరూ కాస్త దగ్గరకొస్తే మీ అందరికి ఒక తీయటి కబురు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఈ బర్త్డేని ఇంత సంతోషంగా జరిపాము అంటే కారణం ముఖ్యంగా సుందరి. సుందరి చెప్పబట్టే ఈరోజు నాలో కూడా ఇంత సంతోషం ఉంది. ఎందుకంటే స్వర్ణకి బర్త్డే చేయడం నాకు కూడా ఇంపార్టెంటే. ఇక్కడికొచ్చిన చాలా మందికి తెలియని స్వీట్ న్యూస్ ఏంటంటే సుందరి ప్రస్తుతం గర్భవతి. అను మళ్ళీ సుందర్ని హర్ట్ చేయాలని ఏదో ప్లాన్ చేసినట్టుందండి. పిన్ని, ఒకవేళ అను నోరు జారినా గొడవ జరగదు. ఇక్కడ మఫ్టీలో పోలీసులున్నారు, చాలా మంది గెస్ట్లున్నారు. సుందరి మేడం, ఇప్పుడు సుందరి మేడం తన కడుపులో పెరిగే బిడ్డకు తండ్రెవరో ఆ సార్ పేరు అనౌన్స్ చేస్తారు. చాలా సంతోషమైన వార్త. మీరు కడుపుతో ఉండడం. మీ సార్ పేరేంటమ్మా? సార్ ఇప్పుడు ఇక్కడ లేరా మేడం? బిజినెస్ పని మీద ఊరెళ్ళారా మేడం? మీ అందరికీ సుందరి కడుపు గురించి ఒక నిజం చెప్పాలి. వదిలేయండి మేడం, ఈ టాపిక్ అవసరం లేదు మేడం. ప్లీజ్ అర్థం చేసుకోండి. కడుపులో బిడ్డకు తండ్రెవరో తెలీదు, సుందరి కడుపుతో ఉంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చూడమ్మా అను, ఆడదానికి గర్భవతి కావడం అనేది స్త్రీ పరిపూర్ణత్వానికి నిదర్శనం. కడుపులో బిడ్డందంటే తండ్రి ఉన్నట్టే. కాకపోతే ఆ తండ్రి గురించి భార్య ఎందుకు చెప్పడం లేదో అది ఆ ఇల్లాలకి సంబంధించిన విషయం. ఇక్కడ సుందరి బిడ్డకి ప్రస్తుతానికి తండ్రి ఎవరో తెలియనంత మాత్రాన సునామీలేవి రావు, ఊళ్ళకి ఊళ్ళేం కొట్టుకుపోవు. కాని కొంతమందికి 9 నెలలు కడుపులో మోసి బిడ్డని కనే అదృష్టం ఉండదు. ఆ అదృష్టం సుందరికుంది.